జాహ్నవి హలో యూఆర్ రెడీ. మ్యామ్. ఎక్కడ మీరు చదువుకున్నది ఎక్కడ, ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చేశాను మ్యామ్. నాది సిఎస్సి బ్యాక్గ్రౌండ్. ఇంకా నేను సిఎస్సి బ్యాక్గ్రౌండ్. మాకు కోడింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటుంది. లైక్ 4 years ఉంటుంది. ఎవ్రీ ఇయర్లో మాకు ఒక కోడింగ్ టెక్నాలజీ ఉంటుంది. కానీ ఏ సెమిస్టర్లో కూడా మేము హలో ప్రోగ్రామ్ తప్ప ఇంకేం రాయలేదు. అంటే మేము ఎలా పాస్ అయ్యాం మాకే తెలీదు. అంటే నేను సార్ దగ్గరికి వచ్చానప్పుడు నేను చెప్పాను, అసలు నాకు కోడింగ్ రాదు సార్, నాకు భయం, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పి. సార్ మీరు ఫస్ట్ జాయిన్ అవ్వండి, తర్వాత మనం చూసుకుందామని. అసలు నాకే ఇంకా అన్బిలీవబుల్ అనమాట. నమ్మబుద్ధి కావట్లేదు. ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీ వర్క్ చేస్తున్నాను ఆన్ కోడింగ్ పైన యాజ్ ఎ డెవలపర్. అంటే నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు నేను కూడా చాలా 1 year వేస్ట్ చేశాను అట్లా ఇంట్లో ఉండి. ఓకే. ఇప్పుడు నేను జాయిన్ అయ్యి 2 months అవుతుంది. కానీ నేను చెప్పాల్సింది ఒకటే ఏంటంటే, ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేయకూడదు. అంటే ఇంట్లో ఉంటే మనకు తెలియదు ఎట్లా టైం వేస్ట్ అవుతుందో. అంటే లాస్ట్కి మనల్ని అడిగేది మీరు ఏం చేస్తున్నారనే కదా, లాస్ట్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి రైట్ ప్లేస్ తీసుకొని మాలాంటి రైట్ ఇన్స్టిట్యూషన్ వల్ల, ఇప్పుడు బయట కూడా చాలా ఉంటాయి కానీ అవి బల్క్ ఆఫ్ పీపుల్ ఉంటారు అక్కడ. అంటే నీకు అర్థం కాదు. కొన్ని ఇక్కడ లెస్ స్ట్రెంతే ఉంటారు, అంటే ఒక 100 people దాకా ఉంటారు. అంటే ఇక్కడ ఈజీ ఉంటుంది, కమ్యూనికేషన్స్ అయినా సర్స్ వాళ్ళు ఉంటారు, ఈజీగా ఉంటుంది అన్ని. అంటే మాక్స్ ఉంటాయి, మాకు ఎవ్రీడే సెమినార్స్ ఉంటాయి. అంటే ఇక్కడికి వస్తే టైం తెలీదు అనమాట. అంటే నువ్వు ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అయిపోతామో సబ్జెక్ట్లా, అసలు మనకి టైం తెలీదు. డెడికేటెడ్ గా నేర్చుకుంటే సక్సెస్ అవుతాము అనేది మీరు చెప్పే అంటే మాట. నా అలాంటి కోడింగ్ ఉన్న భయం ఉంటది కదా అలా. సో ఇది మాత్రం నిజం. కోడింగ్ అంటే భయం ఉన్న చాలా మంది ఆ భయాన్ని పోగొట్టుకుని కోడింగ్ డెవలపర్ గా జాబ్ సంపాదించిన సందర్భం అనేది అలాంటి స్టూడెంట్స్ మనం ఆర్ఎన్ రెడ్డి ఇన్స్టిట్యూట్